ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 28వ తారీఖు లగాయతు మే నెల 4వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేష రాశి యందు రవిగ్రహం శుక్రగ్రహాల తాలూకు సంచారం కనబడుతూ ఉన్నది. అలాగే వృషభ రాశి యందు గురుడు సంచారం చేస్తూ ఉండగా, కన్యా రాశి యందు కేతువు, కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనరాశి యందు కుజ, రాహు, బుధగ్రహాల యొక్క సంచారం ఉన్నది. ఈ వారంలో చంద్రుడు ధనస్సు, మకరం, కుంభరాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మీనరాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి యందే ఏర్పడుతూ ఉన్నటువంటి గ్రహాల యొక్క యుతి కొంత ఇబ్బందికరంగా ఉన్నది. ప్రత్యేకించి జన్మకుజుడు, జన్మ రాహువు, జన్మబుద్ధుని యొక్క దోషాలు, ఇవే దోషాలు అనుకుంటే గురుబలం తగ్గడం, అలాగే ఏలినాటి శని ఇంపాక్ట్, ఇలా మీనరాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి సమయం. ప్రత్యేకించి 2వ స్థానంలో కూడా రవి యొక్క సంచారం అనేటువంటిది అంత అనుకూలం కాదు. అయితే ఇన్ని గ్రహాల ప్రతికూలతల మధ్యలో కూడా అటు శుక్రుడు కానీ చంద్రుడు కానీ కొంత అనుకూలంగా ఉన్నారు. దీనివల్ల ఏంటి అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాటిల్లినప్పటికీ వాటి నుండి కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది. చంద్రబలం అధికంగా ఉండడం వల్ల పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నా మీ వరకు వచ్చేసరికి ఇండివిజువల్గా మానసిక ప్రశాంతతని మీరు ఎప్పటికప్పుడు పొందగలుగుతూ ఉంటారు. అలాగే శుక్రుడు యొక్క స్థితిగతులు కూడా మీకు ఆనందాన్ని కలిగించేటువంటి విధంగానే ఉంటాయి. కాకపోతే ఇక్కడి నుండి జీవితం చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకువెళుతూ ఉండాలి. ప్రత్యేకించి హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యధ అన్నది శాస్త్రం. అనగా ఇన్ని గ్రహాలు దోషభూయిష్టమైనటువంటి స్థానాల్లో మీ రాశికి ఇరుపక్కల 12, 2 స్థానాల్లో ఉంటూ మీ రాశిలోనే క్రూరమైన గ్రహాలు ఉండడం వల్ల ఒకటి దుష్ట సాంగత్యం అలవరుతుంది. అనగా ఎవరైతే సమాజంలో దుష్టులున్నారో ఆ దుష్ట సాంగత్యం, దీనివల్ల మీకు వచ్చేటువంటి చెడు ఇంపాక్ట్ ఏంటి అంటే డబ్బుని కోల్పోవడము, మనశ్శాంతి కోల్పోవడము, ఆరోగ్యం కోల్పోవడం. అంతేకాకుండా ప్రత్యేకించి దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యధ, మనస్తాపాన్ని కలిగిస్తుంది ఈ గ్రహస్థితి. అలాగే తలకాయపోటు చర్యలు ఎక్కువగా జీవితంలో జరుగుతూ ఉంటాయి. అంతేకాక ఈ దుస్సాంగత్యం వలనే వ్యసనాలు అనేటువంటివి కూడా అలవాటు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ గ్రహస్థితి ఒక మనిషిని ఎంతవరకు పాడు చేయగలదో అంతవరకు పాడు చేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు క్రమశిక్షణతోటి ఉంటూ ఉండాలి. అనగా ఏదైనా ఒక పని మీరు చేయడానికి తలచినప్పుడు ఎవరిని నమ్ముకోకుండా స్వయం శక్తి మీద మీరు ముందుకు వెళుతూ ఉండడము, అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళుతూ ఉండడము, అలాగే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇతరుల పట్ల ఎవరైనా అసభ్యంగా మాట్లాడినా, వారి మీద చాడీలు చెప్తూ ఉన్నా, లేదా మీకు దగ్గర అవ్వడానికి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నప్పటికీ వాటిని ఖండించాలి. అంతేకాక ఈ దుష్టులు లేదా వీళ్ళు సమాజంలో కొంత మంచివాళ్ళు కాదు అని తెలిసినప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నా దాన్ని పెద్ద ఎంకరేజ్ చేయకుండా ఉండాలి. ప్రత్యేకించి చాలా క్రమశిక్షణతోటి కనుక మెలగగలుగుతూ ఉంటే, అలాగే ఈజీ మనీ కోసం పాల్పడకూడదు, బెట్టింగుల జోలికి వెళ్ళకూడదు, అంతేకాకుండా జోదానికి వ్యసనాలకి దూరంగా ఉండాలి. ఇలా గనక చేస్తూ ఉండగలిగితే మీనరాశి వారికి ఈ వారంలో మంచి ఫలితాలు వస్తాయి. ప్రత్యేకించి గ్రహస్థితి బాగాలేదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. కుజుడు రాహువు కలిసి ఉన్నటువంటి జన్మ రాశిలో అనగా మీనరాశిలోనే ఉన్నారు కాబట్టి ఎక్కువగా విద్యుత్తు, కరెంటు, ఇనప పదునైనటువంటి వస్తువులు లేదా విషపూరితమైనటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల, పాకే జంతువులు, ఈదే జంతువులు, వీటి వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి. ప్రత్యేకించి ఎప్పటికప్పుడు ఈ నవగ్రహ దోష పరిహారానికై నవగ్రహ ఆలయానికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణలు చేస్తూ ఉండండి, 9 ప్రదక్షిణలు. అలాగే శనివారం ప్రదోషంలో శివాలయంలో నంది దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుతూ ఉండండి. అప్పుడు ఈ గ్రహస్థితి మిమ్మల్ని బాధించకుండా ఉంటుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.